సార్ నమస్తే. బాలకిషన్ సార్ వారు యాక్చువల్గా బోడుపల్లి నుంచి వచ్చింది నాకు దగ్గరే. యాక్చువల్గా మీ మదర్ గారు మన వివాహ పరిచయం సంస్థలో ఫ్రీ సర్వీస్లో ఉన్న మెంబర్. నేను మమ్మీ ఎప్పుడు ఫోన్ చేసినా 1-2 డీటెయిల్స్ ఇస్తుంటే మళ్ళీ ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 2 months 3 months అవుతుంది ఏ డీటెయిల్స్ తీసుకోవట్లేదు. స్వయంగా మీరు రావడం జరిగింది. ఓకేనా, నేను రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా మీకు ఫ్రీ సర్వీస్లోనే ఉండండి అని చెప్పిన. మీకు ఇక్కడ రూపాయి తీసుకోలేదు. ఎందుకంటే అందులో సర్వీస్ ఉంది కాబట్టి 4 to 5 4 to 6 అనేది యూజ్ చేసుకోండి సార్. ఎందుకంటే అది కూడా పవరే కదా. 4 to 6 మీకు ఇప్పుడు మమ్మీతో పాటు మిమ్మల్ని కూడా యాడ్ చేసాం గ్రూప్లో. మాకు ఈవినింగ్ 4 to 6 టైంలో మీరు ఇది చేసుకోండి. ఒక సాటర్డే రోజు మాత్రం ఇవ్వలేము, సండే హాలిడే ఉంటుంది. ఓకే సార్. కాబట్టి మీరు మండే టు సాటర్డే మా సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. నేను సాటర్డే రోజు చూస్తాను, కుదిరితే వచ్చి మేము డైరెక్ట్ వచ్చి అన్ని రావాలి అనేదే వివాహపరిచయం సంకల్పం. నేను మీతో పాటు గ్రూప్లో ఉన్న సభ్యులు దాదాపు ఇప్పుడు మన ఫ్రీ సర్వీస్ మెంబర్స్ కాకుండా 8 దేశాల సభ్యులు కూడా వింటారు. మీ తరఫున కూడా నేను చెప్తాను. నమస్తే అండి అందరికీ. నేను కర్ణం వినోద్ కిషన్. ఫ్రీ సర్వీస్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఫ్రీ సర్వీస్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ. అందులో మీరు ఒక్క 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ సార్ మీరు కూడా ఫ్రీ సర్వీస్ మెంబరే. చాలా మంది అపోహలు ఉంటారు, అయ్యో మేము ఫ్రీ సర్వీస్ ఆఫీస్ పోతే ఏమైనా మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఏం అవసరం లేదు, మీరు ఇస్తానని నేను తీసుకుంటాను. ఎందుకంటే సార్ మేము మాట ఇచ్చినాం. నేను కాదు, నా సంస్థ మాట ఇచ్చింది. వివాహపరిచయం అనేది ఒక సంస్థ మాట ఇచ్చింది. మీరు ఫ్రీ సర్వీస్ నేనేమంటున్నాను, ఎక్కువ నా నుండి కంటిన్యూ సర్వీస్ కావాలి అన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోమని అంటారు. ఈ 4 to 5 దానికి ఎందుకు డబ్బులు కట్టడం, మీకు వేస్ట్ అవునా కదా. కాబట్టి ఆ విధంగా సో ప్రతి ఒక్కరు కూడా 4 to 5 అనేది యూజ్ చేసుకోండి, నిరంతరంగా సర్వీస్ తీసుకోండి. మేము ఇవ్వడానికి సంస్థ నుంచి సిద్ధంగా ఉన్నాం. ఇంకా సార్ బాలకిషన్ సార్ ఎలా అనిపించింది? కంఫర్ట్ అంటే కొంచెం ట్రావెల్ చేసిన కంఫర్ట్ గా మాట్లాడుతుంటే ఇంతకుముందు వెళ్ళిన పరిచయం బ్యూరోస్ మీ దగ్గరికి వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను 10 years నుంచి చూస్తున్నాను, అంటే బిఫోర్ మ్యారేజ్, నా మ్యారేజ్ కోసం 15 years నుంచి చూస్తున్నాను. పరిచయ వేదికలు ఎలా జరుగుతున్నారు, ఎలా నడుపుతున్నారు వాళ్ళు. ఒక ఫోటో పంపించి డబ్బులు కట్టండి, 2 సంబంధాలు సెట్ చేస్తాను. మీరేమో నేను డబ్బులు కడతాను సార్ చెయ్యండి అంటే, లేదండి నేను నా రూల్ ఇదే అని. మీరు డిఫరెన్స్ చాలా ఉందండి మాట్లాడారు సార్. ఇప్పుడు మేము కాల్స్ చేసి నా సంస్థలో స్థానం ఇచ్చి 4 to 5 ఫ్రీ అని నా నోటితో చెప్పినప్పుడు వాళ్ళకు నా రిక్వైర్మెంట్ కావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఐ విల్ గో ఫర్. అవునా కదా. అన్నెసెసరీ అన్వాంటెడ్లీ నన్ను నమ్మి నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళకు కూడా నేను డబ్బులు తీసుకోవాలంటే అది అధర్మం. అవునా కదా. మీరు మాయమాట చెప్పాలంటే ఒక సెకండ్ కాదు, నెక్స్ట్ ఏం చేయాలి, ఆన్సర్ చెప్పలేనండి. అది ఎందుకంటే సార్ ఇప్పుడు ప్యాకేజ్ భయం ఎక్కువైంది. మెయిన్ థింగ్ ఏంటంటే అబ్బాయిలది ప్యాకేజ్ అనేది నడుస్తుంది, స్టాండర్డ్ స్టాండర్డ్ ప్యాకేజ్ నడుస్తుంది. డివైల్ ఇంత లాంగ్ అవుతుందా, డివైల్ లేదు. అమ్మాయి జీవితానికి మనం ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటే అంత మంచిగా ఉంటుంది. హైట్ చేసి ఏజ్ తగ్గించి చెప్పడంలో ఏదో ఒక చోట దొరుకుతాయి. దొరకడం కాదు, మనము నమ్మకంతో జరిగే వివాహానికి మనం నమ్మకం ఇది చేయొద్దు అని చాలా మంది అన్నారు. చేసిన సారీ స్టిక్ టు దట్, మన దానికి ఉంటాము, అలా చేయము. ఇప్పుడు ఎందుకంటే మినిమం 15 లక్షలు ఉంటేనే మేము రిజిస్ట్రేషన్కు మేము యాక్సెప్టబుల్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను చెప్పడం అని కాదు, ప్రతి ఒక్క అబ్బాయి తల్లిదండ్రులకు కూడా తెలుసు పరిస్థితి ఏముందనేది. ఎవరు ఏమనలేకపోతున్నారు, మేము కూడా ఏం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మా సంస్థ కాబట్టి తక్కువ ప్యాకేజ్ ఉన్న వాళ్ళకు రిజిస్ట్రేషన్కి మేమే ఓట్లేము సరాసరి వద్దు. ఎందుకంటే నా తోటి బ్రాహ్మణులు వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టి ఏం చేస్తాం అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. వీఆర్ ఇన్ సేఫ్ జోన్, సర్వీస్ ఇస్తున్నాం, సర్వీస్ తీసుకుంటున్నాం అంతే. టీమ్ వర్క్ చేసాం సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ ద టైం. అంటే మీరు నేను ఉన్నానన్నారా, నేను మీకు 15 minutes టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వస్తా అంటే ఏమన్నాం సార్, ఏముంది టైం అయిపోయింది వద్దని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నిజంతో ఉన్నది ఎట్లుంటుంది అంటే సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఇక్కడనే ఎందుకున్నా, దిస్ ఇస్ మై ఓన్ ప్రెమిసెస్.
ఎవరు ఎంత లాంగ్ నుండి వచ్చినా వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మనకు పార్కింగ్ విషయంలో కానీ ఇక్కడ రెస్ట్ తీసుకునే విషయంలో కానీ నేను ప్రతి క్షణం ఇక్కడే అందుబాటులో ఉంటున్నట్టు ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టుకోండి. బయట కూడా ఇక్కడ రెంట్ హౌస్ కూడా పెట్టుకోకుండా ఉండడం కారణం ఇది ఒకటే ఉంటుంది. అదే మెయిన్ మన అసెట్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ.